श्रीगुरुभ्यो नमः हरि ओं। अवैहि दूतमागतं दुरंत विक्रमस्य मां रघुत्तमस्य मारुतिं कुलक्षये तवेश्वरं न चेत् प्रदास्यसि त्वरं रघुत्तम प्रियां तदा स पुत्रमित्रबान्धवो विनाशमाशु यास्यसि। మనకు హైందవ సిద్ధాంతంలో త్రిమత ఆచార్యులు ప్రసిద్ధి. శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, అలాగే శ్రీమద్ జగద్గురు మధ్వాచార్యుల వారు. మధ్వాచార్యుల వారి పరంపరలో ఇప్పటికీ 42వ పీఠాధిపతులు ప్రస్తుత కాలంలో శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థస్వాముల వారు అన్నటువంటి వారు విరాజిల్లుతున్నారు. మధ్వాచార్యుల వారు, సత్యాత్మ తీర్థుల వారు, వీరి మధ్యలో సుమారుగా 1800 ప్రాంతంలో 1870-80 ప్రాంతంలో సత్యసంధ తీర్థ అన్నటువంటి ఒక పీఠాధిపతులు. మూలతః వారు షిమోగ ఆ ప్రాంతపు వారు. భక్తజన ఉద్ధారార్థంగా సమగ్ర దేశాటన చేస్తూ, అది కూడా యతి ధర్మంగా, ఆనాటి కాలంలో వాహన సౌకర్యాలు లేనప్పటికీ ఇవాళ మనకు అనేక విధాలైనటువంటి కమ్యూనికేషన్స్ ఉన్నాయి. మాట్లాడాలి అంటే క్షణార్థంలో అమెరికాలో ఉన్నటువంటి వాడితో మనం మాట్లాడగలుగుతాం. చూడాలి అంటే చూసేస్తాం, వాడు ఏం చేస్తున్నాడో ప్రత్యక్షంగా లైవ్లో చూస్తాం. ఇలాంటివి ఎన్నో సౌలభ్యాలు ఇప్పుడున్న, ఆనాడు ఏ సౌకర్యాలు లేనప్పటికీ వారు సంచారపూతాని దిగంతరాణి అని చెప్పినట్టుగా సంచారం చేస్తూనే సమగ్ర భూమండలమంతా సంచారం చేస్తూ, ఆ సంచార క్రమంలో మన కోస్తా జిల్లాల్లో అంటే చెప్పాలి అంటే చెన్నై దగ్గర నుండి శ్రీకాకుళం దాకా ఆ కాలంలో సంచారం చేస్తూ సుమారుగా 108 ఆంజనేయ స్వామి వారి దేవస్థానాలను, ఒక విచిత్రం, ఒక తమాషా ఏమిటంటే ప్రతి ఒక్క ఆంజనేయ స్వామి ఒకే భంగిమ దాసాంజనేయ భంగిమలో, దానిలోనూ ఒక 80% 90% విగ్రహాలన్నీ కూడా దక్షిణముఖంగానే వారు ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేసి ఒక్కొక్క ఊరిలోనూ ఒక్కొక్క సందర్భోచితంగా ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేస్తూ వచ్చారు. కొన్ని ఊర్లలో భక్తుల కోరిక మేరకు, కొన్ని ఊర్లలో వారికి స్వప్న దర్శనంగాను, మరికొన్ని ఊర్లలో అక్కడ ఏదీ లేనప్పుడు ఇక్కడ ఒకటి భగవంతుడి సేవకని, ఆంజనేయ స్వామి వారి సేవకని, భక్తుల సౌకర్యార్థంగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేయించడం, ఇదంతా కూడా కేవలం 1 సంవత్సర కాలంలో జరిగింది. అంటే సత్యసంధ తీర్థుల వారి కాలావధి వారు సజీవంగా ఉన్నటువంటిది సన్యాసాశ్రమం పుచ్చుకున్నాక 10 సంవత్సరాల పైచిలుకు. ఆ 10 సంవత్సరాల లోపు 1 సంవత్సరం మాత్రమే ఈ ప్రాంత సంచారం జరిగింది. దానిలోనూ ఇంకా ఈ ఊరు ఆ ఊరని చెప్పక 108 ఊర్లలో, అంటే ఇక్కడ మనకు కృష్ణా జిల్లా, అటు గుంటూరు జిల్లా, లేకపోతే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే శ్రీకూర్మం, శ్రీకాకుళం, విజయనగరం దాకా, కడలి, గద్దాళ, రాజమండ్రి, రాజోలు, అంబాజీపేట, ఇలాగ ప్రతి ఒక్క ఊర్లోనూ కూడా ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ చేస్తూ వచ్చారట. ఆ సందర్భంలో అంటే వారి ప్రయాణం పైనుండి కిందికి వచ్చారా, కింది నుండి పైకి వెళ్ళారా అన్నది ప్రత్యేకంగా తెలియనప్పటికీ మన కృష్ణా జిల్లాకి ఇక్కడికి వచ్చినప్పుడు అత్యంత సువిశాలమైనటువంటి పరవళ్ళు దొక్కుతున్నటువంటి కృష్ణమ్మను చూచారు. పక్కనే అమ్మవారు జగన్మాత కొంగు బంగారంగా ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి సన్నిధిలో ఆనాటి కాలంలో మనకు చాలా ఏళ్ల దాకా ఇక్కడ బొడ్డు బొమ్మ ఒకటి ఉండేది. మనకది గ్రామ శివారుగా చెప్పేవారు. ఆ తర్వాత అలాగ పైకి వెళితే భవానీపురం, విద్యాధరపురం, ఇవన్నీ ఊర్లు వేరేగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైతే ఉత్తరాది మఠం ఇక్కడ చూస్తున్నామో రథం సెంటర్లో, రథం పక్కన ఇది గ్రామ శివారు, పక్కనే బొడ్డు బొమ్మ. ఇప్పటికీ కూడా మన అమ్మవారి ఉత్సవాలు వస్తే కొబ్బరికాయలు కొట్టి ఆ గ్రామ శివారిని దాటి రావడం అనేటువంటి ఆనవాయితీ ఇప్పుడు మన
పోలీస్ శాఖ వారు కూడా చేస్తూ ఉన్నారు. అలాగా ఒక తమాష ఏమిటంటే మధ్వ సంప్రదాయంలో వచ్చినటువంటి ఇద్దరు పీఠాధిపతులు, ఒకటి సప్తసంధ తీర్థుల వారు ఇక్కడ రథం పక్కన ఉత్తరాది మఠంలో ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేస్తే, మరొక పీఠాధిపతులు శ్రీ శ్రీ వ్యాసరాయుల వారు, అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 12 ఏళ్ళు పూజ చేసినటువంటి పీఠాధిపతులు వ్యాసరాయుల వారు. వారిచే ప్రతిష్ఠించినటువంటి మరొక ఆంజనేయ స్వామి మన ఊర్లోనే, మన మాచవరం ఆంజనేయ స్వామి అంటే అది వ్యాసరాయుల వారి ప్రతిష్ఠ. అది ఆ ఊరికి అటు భాగాన, అంటే తూర్పు భాగాన అదవుతే, పడమట భాగాన ఇదవుతే, ఇలాగ రెండూ కూడా మధ్వ సంప్రదాయంలో ప్రతిష్ఠించబడినటువంటి ఆంజనేయ స్వామి వారిగా. మరొక ఇతిహాసంలో కొందరు చెప్పేది ఏంటంటే, అమ్మవారి దేవస్థానం 4 దిక్కుల 4 ఆంజనేయ స్వామి గుళ్ళు ఉండడం, దాంట్లో ఇది మధ్వ సంప్రదాయంగా ఆ 4 గుళ్ళు కూడా ఆంజనేయ స్వామి దేవస్థానాలన్నీ కూడా మధ్వ సంప్రదాయంలో ఉన్నవి అన్నటువంటిది ఒక ఇతిహాసకారులు చెబుతూ ఉంటారు. ఆ క్రమంలో సత్యసంధ తీర్థుల వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఇక్కడ అనేక విద్వాంసులు ఉండేరు. ఇప్పటికీ మనకు మన బెజవాడ మఠం పక్కన, ఉత్తరాది మఠం పక్కన ఉన్నటువంటి ఒక వీధి పేరు బ్రాహ్మణ వీధి. ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారా లేరా అన్నటువంటి ప్రశ్న వేరు, కానీ బ్రాహ్మణ వీధి అనేక పుష్కలంగా బ్రాహ్మణులు ఉండేటువంటి వారు ఆనాటిలో. వారితో వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. యతీశ్వరులు చేసేది ఆ సైద్ధాంతికమైనటువంటి వాదాలు, దేవుడు ఉన్నాడని, దేవుడు లేడని, ప్రపంచం సత్యమని, అసత్యమని, ఇలాగ అనేక విచారాల్లో తత్వవాదాలు జరిగినప్పుడు దానికి పూర్వంలోనే వీరిద్దరి మధ్యలో ఒక ఒడంబడిక, ఒక ఒప్పందం ఏం జరిగిందంటే, ఓడిపోయినటువంటి వారు గెలిచినటువంటి వారు అడిగింది ఇవ్వాలి. ఇది ఒక జనమధ్యలో జరిగినటువంటిది. అలాగే వచ్చినటువంటి సత్యసంధ తీర్థుల వారు కర్ణాటక దేశపు వారైనప్పటికీ వారి యొక్క విజయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఆనాటి విద్వాంసులు, బ్రాహ్మణులందరూ కూడా సమ్మతించి వారిని గౌరవిస్తూ, ఆ పీఠాన్ని, ఉత్తరాది మఠాన్ని గౌరవిస్తూ, వారికి కావలసినటువంటిది ఏమి కావాలని కోరుకోగా వారు అన్నారు, నేను సన్యాసినయ్యా, నాకేం కావాలి, కృష్ణమ్మ ఎదురు అమ్మవారి సన్నిధిలో నేను ఒక ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేస్తాను అని చెప్పి ఆ వాదోపవాదానికి విజయ సంకేతంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని దక్షిణముఖంగా, అంటే నదిని చూస్తూ ప్రతిష్ఠ చేశారు. ఓ, ఇక్కడ నది ఉంది, నదిని చూస్తూ, రోడ్డు ఉంది కావున రోడ్డును చూస్తూ, నదిని చూస్తూ చేశారేమో అని అనుకుంటారు. కానీ నేను ప్రారంభంలో ఒక 2 సుందరకాండపు శ్లోకాలలో ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని కనుగొనటానికి వెళ్ళినటువంటి దిక్కు అది ఈశాన్యమో, ఆగ్నేయమో, తూర్పో, పడమటో కాదు, అది దక్షిణ దిక్కు. దక్షిణానికి వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని కనుగొని యశస్సును తీసుకొని కష్టాలన్నీ పరిహారం చేసి రాముడికి సీతమ్మ వారిని జాడ చెబుతూ వారిచ్చినటువంటి ఒక చూడామణి, ఆడవాళ్ళు తలలో పెట్టుకునేటువంటి ఒక ఆభరణం రాముడి పాదాల చెంత పెట్టారు. అంటే ఈ దక్షిణం ముఖం చూస్తున్నటువంటి వారు ఏమి చెబుతుంది, ఆంజనేయ స్వామి మనకి ఏమి సంకేతం ఇస్తున్నారంటే, దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఇతడు సంకట మోచన, కష్టాలు పరిహారం చేసేటువంటి వారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదే మఠము 2004 ప్రాంతంలో నిర్మాణం జరిగినప్పుడు ఆనాటి ఇంజనీర్లు వాళ్ళందరూ కలిసి తూర్పు ముఖంగా పెట్టారు. దేవుడు తూర్పు ముఖంగా ఉండాలి అది. అప్పుడు అనేక సమస్యలు మఠానికి వచ్చాయి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సమస్యలు వచ్చాయి. తదుపరి పీఠాధిపతులు మరి ఇది ఇంజనీర్లు చెప్పడం వల్ల చేయడం జరిగింది, ఇది సరికాదు అని స్వాముల వారు నిర్ణయం తీసుకొని మరల దక్షిణముఖంగా చేసినప్పుడు వచ్చినటువంటి అనేక సమస్యలు, అవి కోర్టు పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఇంటిలిపాది సమస్యలు కావచ్చు, అన్నీ కూడా పరిష్కారం అయిందనటానికి మహాతార్కాణం. ఇప్పటికీ కూడా శని మంగళవారాల్లో ఎందరో ఎవరికో స్వప్నం పడి అమెరికాలో ఉన్నటువంటి వాడికి అక్కడ కష్టాలు వస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వచ్చి శనివారం కొబ్బరికాయ పెట్టి, నిండు కొబ్బరికాయ పెట్టి 11 శనివారాలు లేక 11 మంగళవారాలు ప్రదక్షిణ చేస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యాయి. అలాగా ఎందరివో సమస్యలన్నీ పరిష్కారం చేసినటువంటి ఆంజనేయ స్వామి సన్నిధి చాలా విశేషంగా అద్భుతంగా ఉంది. సంకటమోచన, ఎవరెవరికి ఏ విధమైనటువంటి కష్టాలు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయని చెప్పడానికి దక్షిణముఖంగా చూస్తూ ఉన్నటువంటి ఆయన మనం ఆరాధిస్తే మనందరి కష్టాలు కూడా తొలగిపోతాయని చెబుతూ సంకటమోచన ఆంజనేయ స్వామి వారికి జై అని చెబుతూ
వారి సన్నిధిలో అందరూ మనం కూడా క్షేమంగా ఉందాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే నగర పాలకుడిగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే పక్కన బొడ్డు బొమ్మ ఉండేది, తర్వాత నగరం ప్రారంభం అవుతూ ఉండేది. ఆ పక్కన మాచవరంలో ఒక ఆంజనేయ స్వామి, ఇలాగా ఈ ఉభయ ఆంజనేయ స్వామి వారు, అలాగే పైన ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి అమ్మవారు దుర్గాదేవి ఆ భక్తులెల్లరి కష్టాలను పరిహారం చేయాలి. దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా వారు ఎవరు ఏ రకంగా సేవలు సంధించినా కూడా వాళ్ళందరికీ కూడా క్షేమం అవుతుంది. వన్ టౌన్లో ఉన్నటువంటి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి ఏదో కొన్ని సమస్యలు వస్తే వారు వచ్చి ప్రత్యేకంగా సేవలు చేసేస్తే ఇవాళ కాకినాడలో ఆయన డెప్యుటేషన్ పైన పెద్ద అధికారిగా ఆయన వెళ్ళారు. ఇలా ఎందరో ఒకళ్ళని కాదు, ఇద్దరు కాదు, పేర్లు చెప్తూ వెళితే పెద్ద చాంతాడంత ఉంటుంది. కావున అందరికీ కూడా మంగళము అని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్, జై సంకటమోచన దాసాంజనేయ స్వామి గోవింద గోవింద. యస్తే మన్యో వీదద్వజ్రసాయకసః ఓజః పుష్యతి విశ్వమానుషక సాశ్యామదా సమారింత్వయాయుజా సహస్కృతేన సహసా సహస్వత సంసృష్టం ధనముభయం సమాగ్రతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః భియం దధానా హృదయేషు శుత్రవపరాజిత సో అపనిలరింతాం. ఓం. స్వాముల వారి విశిష్టత వస్తే ప్రతి శనివారము కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి క్షీరాభిషేకము, అలాగే తేనె మధు అభిషేకము జరుగుతుంది. ప్రతి మంగళవారము కూడా స్వామివారికి దీపారాధన, అలాగే ఆకుపూజ అనేది విశిష్టంగా జరుగుతుంది. మహాజాగృతమైనటువంటి స్వరూపము ఆంజనేయ స్వామి వారిది. ఏ భక్తుడు వచ్చి 7 రోజుల పాటు సేవ చేసి స్వామి నాకు ఈ కష్టం ఉంది అని ప్రార్థిస్తాడో, ఆ సేవ ముగిసేలోగానే అంటే 7 రోజుల లోపలే అతడికి ఆ సకల కష్టాలు పరిహారం అవుతాయి. అటువంటి జాగృతమైనటువంటి మూర్తి ఆంజనేయ స్వామి. శ్రీ గురుభ్యో నమః. భారతదేశంలోని అనేక దేవస్థానాలు మనం చూస్తూ ఉంటాం. వాటిలో ఈ దక్షిణ ప్రాంతాన, అందులోనూ మన ఆంధ్రప్రదేశములో శ్రీమదాచార్యుల వారి శిష్యులైనటువంటి వారి పరంపరలో వచ్చినటువంటి శ్రీ సత్యసంధ తీర్థుల వారు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కేవలం 108 ప్రాణదేవుల వారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి అక్కడ పూజకై
అర్చకులను వ్యవస్థ చేసి అనుగ్రహం చేసి ఉన్నారు. వాటిలో మన కృష్ణా జిల్లాలోని సుమారుగా ఒక 15 నుంచి 20 దాకా స్వాముల ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మన కృష్ణా తీరంలో ఉన్న విజయవాడ నగరంలోని ఈ రథం సెంటర్లో ఉన్న ఉత్తరాది మఠంలో వెలిసినటువంటి సంకటమోచన దాసాంజనేయ స్వామి వారు. వారిని స్వాముల వారు 1800 సంవత్సరంలో దక్షిణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ తీరంలో కృష్ణా తీరంలో ఒక శైవ పండితుడితో వాదన చేసి వాదనలో జయించిన తర్వాత అతడు గురుదక్షిణగా ఇచ్చినటువంటి ఈ ప్రదేశం, ఈ భూమి ప్రాంతం ఇక్కడ దాసాంజనేయ స్వామిని వారు ప్రతిష్ఠించేశారు. స్వాముల వారి విశిష్టత వస్తే ప్రతి శనివారము కూడా ఇక్కడ ఆంజనేయ స్వామికి క్షీరాభిషేకము అలాగే తేనె మధు అభిషేకము జరుగుతుంది. ప్రతి మంగళవారము కూడా స్వామి వారికి దీపారాధన అలాగే ఆకుపూజ అనేది విశిష్టంగా జరుగుతుంది. మహా జాగృతమైనటువంటి స్వరూపము ఆంజనేయ స్వామి వారిది. ఏ భక్తుడు వచ్చి 7 రోజుల పాటు సేవ చేసి స్వామి నాకు ఈ కష్టం ఉంది అని ప్రార్థిస్తాడో ఆ సేవ ముగిసేలోగానే అంటే 7 రోజుల లోపలే అతడికి ఆ సకల కష్టాలు పరిహారం అవుతాయి. అటువంటి జాగృతమైనటువంటి మూర్తి ఆంజనేయ స్వామి.
प्रथमो हनुमन्नाम द्वितीयो भीम एव च पूर्णप्रज्ञस्तृतीयस्तु भगवत्कार्यसाधकः बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वम् अरोगता अजाड्यं वाक्पटुत्वं च हनूमत्स्मरणाद् भवेत् नमस्ते प्राणेश प्रणतविभवायावनिमगा नमः स्वामिन् रामप्रथम नमस्ते प्राणेश प्रणतविभवायावनिमगाः नमः स्वामिन् रामप्रियतम हनूमन् गुरुगुण नमस्तुभ्यं भीमप्रबलतम कृष्णेष्ठ भगवन् नमः श्रीमन्मध्वप्रदिश सुदृशं नो जय जय।